ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అటు కర్ణాటక ఇటు తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ఇంటర్ స్టేట్ చెక్పోస్టులతో పాటు డబ్బు అక్రమంగా తరలించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో చెక్పోస్టును ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా పరిధిలో ఇప్పటిదాకా 36 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే మదనపల్లె సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు భారీగా వెండి వస్తువులు కూడా పట్టుబడ్డాయి. మదనపల్లె తనిఖీలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. ఎలక్షన్ల కోసం ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్టులలో తనిఖీలు అనేటువంటి రోజు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాము. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మొత్తము 19 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలను కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో తీసుకున్నట్టయితే ఇప్పటి వరకు దాదాపు మొత్తము 36 లక్షల రూపాయల నగదును తనిఖీల సందర్భంగా అధికారులు పట్టుకున్నటువంటి పరిస్థితి. అదే నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో అయితే వెండి వస్తువులను కూడా భారీగా స్వాధీనం చేసుకున్నారు. అదే నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే తమ్మలపల్లి కావచ్చు, మదనపల్లి కావచ్చు, పీలేరు కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో కూడా దాదాపు 10 లక్షలకు పైగా నగదును కూడా ఇప్పుడు స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు అదేవిధంగా వెండి వస్తువును కూడా భారీ సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. అంటే ఈ విధంగా ముమ్మరంగా తనిఖీలు అనేటిది కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏదైతే కర్ణాటక తమిళనాడు ఈ అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులో ఉన్నటువంటి తనిఖీల్లో మాత్రం ముమ్మరంగా ప్రతి వాహనాన్ని అంటే అవసరమైతే 2 వీలర్తో సహా కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, అన్ని రకాలైన వాహనాలను కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ మార్గాల నుంచే అటు ఇటు కూడా మద్యం కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఈ డబ్బు ఉండదో ఇవన్నీ కూడా రవాణా అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు అనేటువంటిది కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతానికి ఇక్కడ మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే బెంగళూరు కర్ణాటక బార్డర్ ఉందో ఇక్కడ చీకలబైలు అనేటువంటి చెక్ పోస్ట్ ఉంది. ఈ చీకలబైలు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు అనేటువంటిది ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి. మరి ఇక్కడ పోలీసు అధికారులు ఉన్నారు. తనిఖీలు ఏ విధంగా జరుగుతుంది ఏమిటి అనేటువంటి విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతానికి మనం ఇక్కడ చీకలబైలు చెక్ పోస్ట్ వద్ద ఉన్నాం. సార్ చెప్పండి, తనిఖీలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఇప్పటి వరకు ఏంటి, ఒకవేళ ఏమైనా మద్యము కావచ్చు లేదా డబ్బులు కావచ్చు ఏమన్నా రవాణా అవుతుంది, ఏంటి పరిస్థితి? మా ఎస్పీ గారి అన్నమయ్య డిస్ట్రిక్ట్ గారి ఆదేశాల మేరకు మరియు మన రాజ్కమల్ సార్ అడిషనల్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక సీగల్వేల్ చెక్ పోస్ట్లో ప్రతి వెహికల్ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాము. ఎలక్షన్ పర్పస్ నిమిత్తము ఎలాంటి అక్రమ మద్యం సరఫరా చేసినా కూడా దొరికినది కేసు నమోదు చేస్తున్నాము. 50,000 పైన ఉంటే, బిల్లు లేని అమౌంట్ ఉంటే అది కేసు నమోదు చేసి తాలూకా పోలీస్ స్టేషన్లో కూడా అప్పగించడమైనది. ఎలక్షన్ నిమిత్తము ముఖ్యంగా మద్యం కానీ డబ్బు కానీ ఎలాంటివి ఇక్కడ చెక్ పోస్ట్ నుంచి పోకుండా చేయడం మా ముఖ్య ప్రాధాన్యత. ప్రతి వెహికల్, ప్రతి బస్సు, ప్రతి లారీ అన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నామండి. అంటే ఇప్పుడు మీరు తనిఖీల సందర్భంగా ఎన్ని గంటల వరకు తనిఖీలు కొనసాగుతాయి? ఎట్లా ఏంటి ఆ ప్రజల నుంచి వాహనదారుల నుండి రెస్పాండ్ ఎట్లుంది తనిఖీల సందర్భంగా? ప్రజల్లో కూడా మంచి అవగాహన ఉందండి. ఎలక్షన్ నిమిత్తం వాళ్ళు అన్ని మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసు సార్. మేము ఎలాంటి అమౌంట్ కూడా మితిమీరిగానే తీసుకుపోతున్నాము. మద్యం ఎలాంటి కూడా రవాణా చేయడం లేదని ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారండి. సరే, ఇప్పుడు ఎంత లిమిట్ అమౌంట్ తీసుకొచ్చే దానికి ఒకవేళ ఏదైనా పట్టుబడితే వాళ్ళు ఏమైనా లెక్క దానికి సంబంధించిన ఆధారాలు చూపిస్తే వాళ్ళు ఏమైనా వదిలిపెడుతున్నారు ఏంటి? దానికి బిల్లులు ఉంటే బిల్లులు కరెక్ట్ ఉంటే పంపిస్తున్నామండి చెక్ చేసి. అదే అండి, ఇది మొత్తానికి చూడొచ్చు. మనకు ఏదైతే జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి చెక్ పోస్టుల్లో కూడా తనిఖీలు అనేది చాలా క్షుణ్ణంగా ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు. 24 గంటలు కూడా ఇక్కడ ఏదైతే చెక్ పోస్టులు ఉన్నాయో ఆ చెక్ పోస్టులో తనిఖీలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి చెక్ పోస్టులో కూడా ఇక్కడ పోలీసులతో పాటు ప్రత్యేకించినటువంటి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన స్టాఫ్ సిబ్బంది కూడా ఇక్కడ వారితో పాటు ఇక్కడ తనిఖీలు కొనసాగిస్తున్నారు. అంటే ప్రతి చెక్ పోస్టులు, ప్రతి రూట్లో కూడా దాదాపు 4 టీములు ఏర్పాటయ్యి ఫ్లయింగ్ స్క్వాడ్ కావచ్చు లేదా వివిధ రకాలంటి స్క్వాడ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదైతే ఈ తనిఖీలు ఉన్నాయి తనిఖీలను ముమ్మరం చేస్తూ ఒక పక్క మద్యం కావచ్చు, మరో పక్క ఏదైతే అక్రమంగా సరఫరా అవుతున్నటువంటి డబ్బు కావచ్చు, అదేవిధంగా బిల్లులు లేనటువంటి నగదుతో పాటు ఏదైనా వివిధ రకాల వస్తువులకు ఆ బిల్లులు చూపిస్తేనే వాటిని ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి అప్పగించే పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి,